మనిషి చనిపోయిన వెంటనే అతని శరీరం నేలలో కలిసిపోతుంది, కానీ ఆత్మ మాత్రం నశించదు. ఇప్పుడు ప్రశ్న, ఆత్మకు భూమి మీద ఉన్న బంధువులు గుర్తుంటారా? బైబిల్ ఒక చక్కటి ఉదాహరణ ఇస్తుంది. లూకా సువార్త 16వ అధ్యాయము. ధనవంతుడు చనిపోయి నరకంలో బాధపడుతుంటే తన 5గురు సోదరులను గుర్తు చేసుకుంటాడు. వాళ్ళు కూడా ఈ బాధలు పడకూడదని అబ్రహామును వేడుకుంటాడు. అంటే మరణం తర్వాత కూడా మనిషి తన బంధువులను, తన జీవితాన్ని స్పష్టంగా గుర్తు పెట్టుకుంటాడు. కానీ అది 2 రకాలుగా కనిపిస్తుంది. నరకంలో ఉన్న వారికి జ్ఞాపకాలు శాపంగా మారుతాయి. ప్రతి జ్ఞాపకం వారిని ముక్కలు చేస్తుంది. నేను ఎందుకు మారలేకపోయాను, నా కుటుంబానికి ఎందుకు సత్యాన్ని చెప్పలేదు అనే బాధ వారిని నలిపేస్తుంది. అదే స్వర్గంలో ఉన్న వారికి జ్ఞాపకాలు వేరేలా ఉంటాయి. దేవుడు ప్రతి కన్నిటిని తుడిచివేస్తాడు. బాధను కలిగించే జ్ఞాపకాలు తొలగిపోతాయి. కానీ దేవుని సన్నిధిలో శాశ్వత ఆనందం, శాంతి మాత్రమే మిగులుతుంది. అంటే చనిపోయిన తర్వాత కూడా మన బంధువుల జ్ఞాపకం ఉంటారు, కానీ అది నీ గమ్యస్థానం మీద ఆధారపడి ఉంటుంది. స్వర్గంలో అయితే ఆ జ్ఞాపకం ఆనందంలో కరుగుతుంది. నరకంలో అయితే ఆ జ్ఞాపకం శాశ్వత పశ్చాత్తాపంగా మిగులుతుంది. అందుకే నేటి నిర్ణయం అత్యంత ముఖ్యమైనది. ఈ రోజు నువ్వు ఎంచుకునే మార్గం నీ శాశ్వత జ్ఞాపకాన్ని నిర్ణయిస్తుంది.